ప్రజలాట్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది ఇర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ లేఖనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అగునుగాక. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుని యొక్క కార్యక్రమములు ఎవరైతే శ్రద్ధ లేకుండా, భయభక్తులు లేకుండా మరి ఆ కార్యములను నెరవేరుస్తారో వారు ఖచ్చితంగా శాపగ్రస్తులే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేనివాడు ఈ లోకంలో వ్యర్థమని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి భయభక్తులు ఉన్నాయా లేవో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని కార్యం అంటే వెనక్కి వెళతాం. మన ఇంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముగించుకొని దేవుని కార్యక్రమానికి వస్తాం. అప్పుడే అంటున్నాడు దేవుడు, నీ ఇంటిని ముందు సర్దుకోవడం కాదు, దేవుని ఇంటిని శుభ్రపరచు, దేవుని ఇంటిని శుభ్రముగా ఉంచు, దేవుని కార్యములు శ్రద్ధగా చెయ్యి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటావు. లేదంటే నువ్వు శాపగ్రస్తుడివే అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఏ రీతిగా ఉన్నామో, మన హృదయంలో ఏ రీతిగా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మరి అలా లేము, దేవుని యొక్క కార్యములు చేసే వారిగా ఉండాలి అనుకున్నట్లయితే ఏ దినమునైనా ఆయన ప్రార్థనలో ఏకీపించండి. మహాగరుడ, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడమైన మా తండ్రి, మీ పాదములకు వందనములు. తండ్రి, ఇదిగో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం మా అందరి పక్షముగా మీరు నెరవేర్చి, మీ యందు భయభక్తులు కలిగి మీ కార్యంలో శ్రద్ధగా చేసేవారుగా ఇక ముందు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో ఇదిగో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని మీ పాదధూళిగా బ్రతిమలాడు గోజారి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.